V10 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. సుష్మా స్వరాజ్ పుణ్యతిథి నాడు ఆమెకు నివాళులు. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పనితీరుపై సంగీత యాదవ్ చర్చ. ఏఐసిసి హెచ్క్యూలో శ్రీ శ్రావణ్ ప్రవీణ్ చక్రవర్తి ద్వారా కాంగ్రెస్ పార్టీ బ్రీఫింగ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. నిన్న అల్లంపూర్ నియోజకవర్గం సంబంధించిన దళిత ఎమ్మెల్యే మీద జరిగిన దౌర్జన్యాన్ని చూసి రాష్ట్రంలో ఉన్న మేధావులంతా ఈసడించుకుంటా ఉన్నారు. ఒకవైపు రాజ్యాంగం బుక్కు చేతిలో పట్టుకొని తిరుగుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్, మరొక వైపు దళిత శాసనసభ్యుడి హక్కులను కాలరాసే విధంగా దళిత శాసనసభ్యుడి మీద దౌర్జన్యానికి దిగడం చాలా దారుణం, హేయమైన చర్య. నిన్న సంపత్ చేసింది ఆ సంపత్ చేసిన చర్య కాదు, అది సర్కార్ చర్య. అది సర్కార్ చేసిన దౌర్జన్యం, అది రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన దౌర్జన్యం. అది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రభుత్వ ప్రలోభాలకు, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రలోభాలకు, బ్లాక్మెయిలింగ్కు లొంగని ఎమ్మెల్యేల మీద దౌర్జన్యాలకు దిగుతూ వాళ్ళ హక్కులను కాలరేస్తూ ఇవాళ వాళ్ళ మీద హేయమైన దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతూ ఉన్నది. నిన్న తుమ్మిళ్ళ లిఫ్ట్ మోటార్లను ఆన్ చేయడానికి విజయుడు వెళ్తే ఏ ప్రోటోకాల్ లేని, ఏ అర్హత లేని సంపత్ కోసం ఎమ్మెల్యేని అడ్డుకోవడం, ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం, 7 గంటల పాటు పోలీస్ వ్యాన్లో నిర్బంధించడం, అనేక రకాలుగా శాసనసభ్యుడైన విజయ్ని అవమానించడం ఎంత దుర్మార్గమైన చర్యనో ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులంతా గమనించాలని దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరుగా నిర్మించారు తుమ్మిళ్ళ? ఆనాడు ఆర్డిఎస్ను, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ను రాయలసీమ డైవర్షన్ స్కీమ్గా మార్చి నడిగడ్డను వలసబాట పట్టించారు కదా. ఆనాటి కాంగ్రెస్ పాలకులు 7 దశాబ్దాల పాటు నడిగడ్డను వలవల ఏడ్చేలా చేసిండ్రు కదా. నడిగడ్డను మీరు వలసబాట పట్టిస్తే కేసీఆర్ ప్రభుత్వం నడిగడ్డలో వ్యవసాయాన్ని పరుగులు పెట్టించింది. నడిగడ్డలో పంటల విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆ చర్యల్లో భాగంగానే బచావ్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు, ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు 15.9 టీఎంసీల నీటిని పూర్తిగా నడిగడ్డలో వినియోగంలోకి తీసుకురావడం కోసం 800 కోట్లకు పైగా వెచ్చించి తుమ్మిళ్ళ ప్రాజెక్టును నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం కదా. తుమ్మిళ్ళ ప్రాజెక్టును నిర్మించి D22 నుంచి D48 వరకు డిస్ట్రిబ్యూటర్ల వరకు పూర్తి స్థాయిలో 55,000కు పైగా ఎకరాలకు నీరందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కదా. 87,500 ఎకరాలకు నీరందించాల్సిన ఆర్డిఎస్ను ఏనాడైనా 30,000 ఎకరాల కన్నా మీరు నీరు బారించిన చరిత్ర ఉందా కాంగ్రెస్ పార్టీకి? మీరు కాలువలను ఎండబెట్టిండ్రు కదా, పొలాలను ఎండబెట్టిండ్రు కదా, నడిగడ్డ రైతుల ఉసురు తీసుకున్నారు కదా, మీరు వాళ్ళ కంట రక్త కన్నీరు కార్పించారు కదా మీరు కాంగ్రెస్ పాలకులు. మరి వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం నడిగడ్డలో పంటల విప్లవాన్ని తీసుకొస్తే, తుమ్మిళ్ళ ప్రాజెక్టు నిర్మిస్తే మీకు కనీసం ఆ నీటిని తాకే అర్హతనే ఉందా కాంగ్రెస్ పార్టీ పాలకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు? తుమ్మిళ్ళ ప్రాజెక్టుని కాదు, కనీసం ఆ నీటిని తాకే అర్హత కూడా మీకు లేదు. అట్లాంటి మీరు పోయి జనం చీదరించుకున్న, జనం ఈసడించుకున్న, జనం ఓడగొట్టిన నాయకులు ఇవాళ పోయి గెలిచిన విజయాన్ని అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఈసడించుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర మంత్రి జూపల్లి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడిగడ్డలో కాంగ్రెస్ ప్రభుత్వం కీచకత్వాన్ని నడిపిస్తూ ఉన్నది, అరాచకత్వాన్ని నడిపిస్తూ ఉన్నది. గద్వాల ఎమ్మెల్యే మీద గవర్నమెంట్ చేసిన బ్లాక్మెయిల్ రాజకీయాన్ని అల్లంపూర్ ఎమ్మెల్యే మీద కూడా ప్రయోగిస్తూ ఉన్నది. దీన్ని మేము చూస్తూ ఊరుకోం. త్వరలోనే నడిగడ్డలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నది. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రోజు అక్కడ ప్రజల ముందు అన్ని వాస్తవాల్ని పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఒక్క నిమిషం బ్రదర్, ఇంకొక విషయం, బోనస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొట్టింది రైతులకి.
రైతు భరోసా పేరు మీద ఆశ సుష్మా స్వరాజీ పుణ్యతిథి నాడు ఆమెకు నివాళులర్పిస్తూ బీజేపీ తెలంగాణ నేతలు ఓకేనా? మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పనితీరుపై సంగీత యాదవ్ చర్చ. माननीय सभापति जी, आपने मुझे नवकरणीय ऊर्जा के ऊपर बोलने का अवसर दिया, इसके लिए मैं आपका आभार प्रकट करती हूँ और मैं एक बार और आपका धन्यवाद करती हूँ कि आपने महिला सशक्तिकरण को बड़ा अच्छे से पक्ष रखा. माननीय सभापति जी, ये जो हमारा नवकरणीय ऊर्जा पे काम चल रहा है, ये 2014 से लगातार एक सतत प्रक्रिया के तहत ही चल रहा है. ये जो प्रयास है हमारे, इससे भारत की तीसरी अर्थव्यवस्था बनाने में बहुत बड़ा योगदान मिलेगा, विकसित भारत की नींव पड़ेगी. और यह कोई अचानक में हमारे बजट में इसका प्रावधान नहीं किया गया. इसको मैं कुछ अपने तथ्यों से बताना चाहूँगी. ग्रीन ग्रोथ के लिए
अपनी हमारी सरकार की एक रणनीति है, उसके 3 स्तंभ हैं। पहला है रिन्यूएबल एनर्जी को कैसे प्रोडक्शन को लगातार हम बढ़ाएं। दूसरा है कैसे हम जीवाश्म ईंधन की जो इस्तेमाल उसको कम करें। और तीसरा है कि हम इथेनॉल जो हमारी तेज़ गति से जो हमारी इकोनॉमिक चल रही है, इसमें हम कैसे सबका पार्टनरशिप भी बढ़ाएं। इसी के तहत हमारी इथेनॉल ब्लेंडिंग हो, पीएम कुसुम योजना हो, सोलर मैन्युफैक्चरिंग के लिए इंसेंटिव देना हो, रूफटॉप सोलर स्कीम हो, कोल गैसिफिकेशन हो, बैटरी स्टोरेज हो, किसान पीएम प्रणाम योजना हो, गाँव के लिए गोवर्धन योजना हो, शहरों के लिए व्हीकल स्क्रैपिंग योजना, ये सब उसी का पार्ट है। माननीय सभापति जी, आज 2014 से रिन्यूएबल एनर्जी के लिए भारत सरकार ने जो भी लक्ष्य रखा है उसको समय से पूरा किया है। पेट्रोल में 10% इथेनॉल ब्लेंडिंग के लक्ष्य को रखा गया था, वो 5 महीना पहले ही पूरा कर लिया गया। 20% इथेनॉल ब्लेंडिंग के लक्ष्य को भी भारत ने 2030 से कम करके 2025-26 तक ही पूरा करने का समय रखा है। माननीय सभापति जी, इसमें कुछ रचनात्मक सुधार भी किए गए हैं। पहला ये है कि हमारे ऊर्जा का क्षेत्र का उत्पादन हो, सही से वितरण हो, और यह जो वितरण एक बार हो जाए उसकी स्थिरता भी बनी रहे, इसके लिए राष्ट्रीय ग्रिड की स्थापना की गई है। माननीय सभापति जी, 10 वर्षों में हमारी सरकार ने ऊर्जा के क्षेत्र में अन्य कई महत्वपूर्ण कदम उठाए हैं। हमने इंफ्रास्ट्रक्चर में 11 लाख करोड़ का निवेश किया है। इसमें ऊर्जा परियोजनाओं का महत्वपूर्ण हिस्सा है और ऊर्जा की मांग को दुगना करने का लक्ष्य भी रखा गया है 2045 तक। 2030 तक 500 गीगावाट की नवीकरणीय ऊर्जा क्षमता स्थापित की बात भी की गई है। आज पावर मंत्रालय का जो बजट आवंटन है वो 20,502 करोड़ रखा गया है, जो 2013-14 के आवंटन से 150% ज़्यादा है। माननीय सभापति जी, आज ऊर्जा के क्षेत्र में हम केवल नवीकरणीय ऊर्जा के साथ रोजगार पे भी काम कर रहे हैं। इसके लिए हम सोलर पैनल इंस्टॉलेशन और ग्रीन हाइड्रोजन सेक्टर में प्रशिक्षण कार्यक्रमों के माध्यम से लाखों लोगों को रोजगार दे रहे हैं। हरित हाइड्रोजन सेक्टर के लिए कुशल कार्यबल तैयार करने के लिए 6 वर्षों में 6 लाख लोगों को प्रशिक्षित करने का लक्ष्य रखा गया है। सोलर पैनल इंस्टॉलेशन और प्रबंधन के लिए टेक्निकल क्षेत्र से जुड़े लोगों को भी 1 लाख लोगों को ट्रेनिंग देने की योजना बनाई गई है। सूर्यघर मुफ्त बिजली योजना का प्रावधान भी किया गया है, जिसके अंतर्गत 1 करोड़ घरों में सोलर पैनल लगाए जाएंगे। माननीय सभापति जी, हमारे प्रधानमंत्री जी बहुत विजनरी तरीके से काम कर रहे हैं। हमारे अन्नदाता कैसे ऊर्जादाता बने, इस पर प्रयास चल रहा है। कुसुम योजना उसका बहुत बड़ा उदाहरण है, जिसके 3 कंपोनेंट हैं, कुसुम ए, कुसुम बी और कुसुम सी। कुसुम ए में हम बंजर ज़मीन में बिजली का उत्पादन करेंगे सोलर पैनल के माध्यम से। कुसुम बी में अपने खेत में आप सोलर पैनल लगा के बिजली का उत्पादन करें, और कुसुम सी में सोलर पैनल लगाकर कृषि सिंचाई की व्यवस्था की गई है। माननीय सभापति जी, गोवर्धन योजना के बारे में बात करें तो ग्रामीण क्षेत्र में कैसे नवीकरणीय ऊर्जा पर काम किया जाए, इसके लिए काम हो रहा है। इस बजट में सरकार ने गोवर्धन योजना के तहत 500 नए प्लांट लगाने की घोषणा की। ఏఐసీసీ హెచ్క్యూలో శ్రీ ప్రవీణ్ కుమార్ చక్రవర్తి ద్వారా కాంగ్రెస్ పార్టీ బ్రీఫింగ్ మీటింగ్ జరుగుతుంది. లైవ్ చూద్దాం. Yeah. Good morning. First, we will play a video. After that, I will give my comments after you watch the video. So, can we play the video? इस बजट में आपने उसी मिडिल क्लास के एक छुरा पीठ में मारा, दूसरा छुरा छाती में, एक इधर मारा और एक इधर मारा। इंडेक्सेशन जो आपने कैंसिल की वो पीठ में छुरा था, और जो कैपिटल गेन्स टैक्स आपने बढ़ाया वो छाती में छुरा। आपने लॉन्ग टर्म कैपिटल गेन्स टैक्स को 10% से 12.5% किया, यहाँ छाती मारी, यहाँ छुरी मारी, और शॉर्ट टर्म को 15 से 20% छुरी मारी। Budget 2024 has removed this indexation. This means you have to pay higher taxes on your investment gains. This could lead to higher home prices. It will reduce your cash flow. This is a betrayal of the middle class. Join this campaign to bring back indexation. The All India Professionals Congress will take this fight to the government.
On 23rd July, the Finance Minister, Ms. Nirmala Sitharaman, presented the government's budget in Parliament. At that time, we welcomed certain aspects of the budget, but we also strongly opposed many parts of the budget. We welcomed the fact that the Finance Minister took some ideas from the Congress Party's manifesto. You may remember, such as the employment-linked incentive scheme, the apprenticeship scheme, and removing angel tax. But among other things, we strongly opposed what the Finance Minister did to the middle class and salaried professionals. The leader of the opposition, Mr. Rahul Gandhi, in his response to the budget in Parliament, categorically said that this was a betrayal of the middle class through removal of indexation and higher taxes on their savings and investment gains. He promised to fight for the middle class on this issue. Don't think this issue does not affect everybody. It affects nearly 7 crore Indians who filed income taxes. It affects each one of you. It affects every Indian that owns a home or wants to own a home in the future and want to invest their savings. In this budget, effectively through removal of indexation and increase in capital gains taxes, the taxes of salaried professionals went up dramatically. Already the middle class and salaried professionals are bearing the brunt of taxation under the Narendra Modi government because for the first time in India under this government, total income taxes paid by middle class individuals are higher than total taxes paid by rich corporates. So there were huge protests on social media, and even in cities like Mumbai, where there were some business events, professionals started to protest spontaneously. This is almost unheard of in India. The All India Professionals Congress and the Congress Party launched a campaign to bring back indexation and with a petition asking people to sign. Nearly 12,000 people signed this petition in just one day after the launch. Yesterday, the Government of India announced a rollback of the indexation. The Government of India listened and brought back indexation for property gains by giving individuals the option to continue with indexation benefits. We welcome this. This is a victory to the 7 crore people in India that file income taxes, but this is not enough. We urge the government to allow indexation benefits for other forms of savings too, such as stocks, debt, fixed deposits, and so on. But more importantly, this is a sign of middle class power and the power of democracy. When professionals come together and raise their voice, it will be heard. This is also proof of what a strong opposition and a concerted and united effort can achieve for the people of India. The AIPC will continue to raise issues that impact the middle class working professionals. Thank you. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వ ఆసుపత్రులలోని అత్యధికంగా ప్రతి వార్డులు జరిగేలాగా చూడాలని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్ణన్ అన్నారు. కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్ణన్ సుల్తానాబాద్ లోని 30 పడకల ఆసుపత్రి, పెద్దపల్లిలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వివిధ రకాల వైద్య సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లిలోని డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా రోగులకు నిర్వహిస్తున్న వివిధ రకాల వైద్య పరీక్షల అంశాన్ని ఆరా తీశారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సుమారు 400 మంది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఇక చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, మన కాళ్లపై మనం నిలబడవచ్చని విద్యార్థులకు ఎంతో చక్కగా తెలిపారు. కాలేజీ ఉపాధ్యాయులకు విద్యార్థులకు మంచి విద్యను అందించాలని సూచించారు. అనంతరం కాలేజీ యాజమాన్యం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు శాల్వా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రాబోయే రోజుల్లో గోకవరంలో డిగ్రీ కాలేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. మంగళ రామ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. క్యాడర్ ప్రిన్సిపల్ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థిని విద్యార్థులారా, మీ అందరికీ నా ఆశీస్సులు. ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా విద్యార్థుల్ని సముపార్జించడం అన్నది అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి విద్యార్థులు అయితే ఇక్కడ 2 రకాలు ఉంటాయి ప్రభుత్వాల యొక్క విధానాలు. ఒకటి ప్రచారం కోసం, 2 విద్యని అతి చేరువుకి ప్రతి సామాన్యుడికి తీసుకురావడం కోసం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకటే నిర్ణయం తీసుకుంది. సామాన్యులు ప్రతి ఒక్కరికి అందివ్వడం ఒకటైతే, 2వది ప్రతి అంశంలోని కూడా విద్య మీదే కేంద్రీకృతం అవ్వాలి విద్యార్థి అనేవాడు. సో మానవుడే సహజంగా నిరంతర విద్యార్థి. అంత కేంద్రీకృతం కాగలిగిన రోజునే మీరు ఉన్నత విద్యని అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు అసలు రాకూడదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి విద్య మీద ఉన్నటువంటి విధానం ఏంటో అన్న దాన్ని క్షుణ్ణంగా ఎక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఒక బుక్ టెంపుల్ లేదా టెక్స్ట్ బుక్ అలా 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. రేపు నువ్వు కంపెనీ సెకండ్ ఇయర్ అయిపోతే మీ నాన్న దగ్గరికి వెళ్తావు, నాకు ఆదిత్యాలు సీట్ కావాలంటావు, అవునా? ఇంత ఖరీదైపోయినటువంటి చదువులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. సుష్మా స్వరాజ్ పుణ్యతిథి నాడు ఆమెకు నివాళులు. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పనితీరుపై సంగీత యాదవ్ చర్చ. ఏఐసిసి హెచ్క్యూలో శ్రీ శ్రావణ్ ప్రవీణ్ చక్రవర్తి ద్వారా కాంగ్రెస్ పార్టీ బ్రీఫింగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.